మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా హుత్నూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కోలవంట పరిశ్రమలో రియాక్టర్లలో మంటలు చెలరేగాయి. అయితే ఘటనలో వినోద్ కుమార్ అనే కార్మికులు మృతి చెందారు. సో మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కంపెనీ ఎదుట వినోద్ బంధువులు ధర్నా చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో పరిస్థితుల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం కొద్ది రోజుల క్రితం చూసాము. గత నెలలోని చివరి వారంలో పటాన్చెరు సమీపంలో జరిగినటువంటి పరిశ్రమలో అగ్ని ప్రమాదం రియాక్టర్లు పేలి ఒక కార్మికుడు మృతి చెందగా సుమారు 5 నుంచి 6 మంది కార్మికుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ ఘటన మర్చిపోకముందే తాజాగా అత్నూరు మండలంలోని గుండ్ల పోచంపల్లిలో గల కోవలెంట్ ఫార్మా పరిశ్రమలకు కూడా రియాక్టర్లకు మంటలు అంటుకొని ఆ ఫార్మా పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ సంచుల్లో నింపే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి సమీప గ్రామానికి చెందినటువంటి కార్మికులు వాటిలోనే మృతి చెందినటువంటి పరిస్థితి. మరో 4 కార్మికులు కూడా తీవ్ర గాయాలతో దాదాపు 90% కాలిన గాయాలతో హైదరాబాద్ లో అమీర్పేటలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఘటనను కూడా కప్పిపుచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పవచ్చు. మొత్తానికి విషయం బయటకు పొక్కడంతో కార్మిక సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు, అదేవిధంగా స్థానికులు, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమకు ఆందోళన చేశారు. మరి ఒకటే చెప్తున్నారు, పరిశ్రమలో ఎలాంటి రక్షణ చర్యలు లేవు కార్మికులకు. అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ప్రమాదం జరిగినాక కూడా సరైన బీమా పథకం లేకపోవడంతో కార్మికులకు వైద్యం అందని పరిస్థితి ఉంది. చనిపోతే కూడా కనీసం వారి కుటుంబీకులకు కానివ్వండి, లేదా కార్మికులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి భార్య పిల్లలకు కూడా ఎట్లాంటి డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అంటే అటు పరిశ్రమ యజమానుల నిర్లక్ష్యం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యం, కార్మిక శాఖ నిర్లక్ష్యం, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, మొత్తం అందరు అధికారుల నిర్లక్ష్యం వేరేసి కార్మికుల ప్రాణాలపైకి వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికంటే పట్టణంలో జరిగినటువంటి రియాక్టర్లు పేలి ఏదైతే కార్మికులు చనిపోయినారో అప్పుడు జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిశ్రమలో ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి, జిల్లాలో అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, నర్సాపూర్ నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గంలో వీటన్నిటిపై కూడా తనిఖీలు నిర్వహించి ఎట్లాంటి రక్షణ చర్యలు ఉన్నాయి కార్మికులకు, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎగ్జిట్ అయ్యేందుకు దారి ఉందా లేదా, ఇవన్నిటిపై కూడా కూలంకుషంగా నివేదిక సమర్పించాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. కానీ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కేవలం పరిశ్రమలో పటాన్చెరులో జరిగిన పరిశ్రమ సందర్శించారు, నివేదిక రూపొందించారు, పరిశ్రమను మూసివేశారు. అనంతరం వారు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాబోయేది వేసవి కాలం కాబట్టి మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ కమిటీ నిద్ర వీడాలే, పరిశ్రమలన్నింటినీ కూడా తరచుగా వారందరూ కూడా మానిటరింగ్ చేయాలి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి, అనుకోని ప్రమాదాలు జరిగితే కార్మికులకు రక్షించి బయటకు తీసుకొచ్చేందుకు ఏమైనా ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నిటి కూడా చూడాల్సిన ఉంటుంది. అయితే కానీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్వాహకులతో యజమానులతో కొంతమంది అధికారులకు ఉన్నటువంటి లోపాయకార ఒప్పందమే వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నాయని చెప్పవచ్చు. టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా కేవలం 1 రోజు 2 రోజులకే పనిచేసి మూలన పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ కేవలం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఆయన కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది, వాటి నివేదికలు ఏమైనా వచ్చాయా లేదా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సునీల్, అసలు ఈ ఘటన మీద యాజమాన్యం ఏమంటుంది? వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించే ఆలోచనలు ఏమన్నా, కనీస డిమాండ్స్ వాళ్ళకి నెరవేర్చే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందా? యాజమాన్యం అసలు దీని మీద ఇన్ని రోజులు అవుతున్నాయి, ఎందుకు స్పందించకపోవడానికి కారణాలు ఏంటి? అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు మాత్రం ఒకటే పనిచేస్తున్నారు. మృతుడి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి, పర్మనెంట్ సెక్టార్ లో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నది. ఇంకా కార్మికులతో పాటు అదేవిధంగా అక్కడ వచ్చిన గ్రామ కంపెనీ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఏదో రకంగా అయితే వారు తాత్కాలిక ఉపశమనం కల్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులు అందరికీ కూడా రక్షణ చర్యలు ఉండాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అందరూ కార్మికులకు కూడా రక్షణ కల్పించాలి. అదేవిధంగా
అందరికి కూడా బీమా సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఎలాంటి హామీ ఇస్తుంది పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు, అదేవిధంగా మృతుడి కుటుంబకులు కూడా ఎలాంటి ఆ హామీకి వారు అంగీకరిస్తారు లేదా మాత్రం కాసేపట్లో తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తానికైతే సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేసవి కాలంలో మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా వేసవి కాలంలో పదుల సంఖ్యలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మంత్రి దామోదర్ రాజనరసింహ తీసుకున్నటువంటి చర్యలు బాగానే ఉన్నప్పటికీ కూడా వాటి పనితీరు మానిటరింగ్ లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తే అందులో పీసీబీ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు అందరినీ కూడా ఆర్టీఓ స్థాయి అధికారులను కూడా కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా కమిటీ కేవలం జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి కంపెనీలో విజిట్ చేయడం, అక్కడ తాత్కాలికంగా వాటిని మూసివేయడం, తర్వాత చేతులు దులుపుకోవడం. కానీ మిగతా పరిశ్రమల్లో వాళ్ళు తనిఖీలు నిర్వహించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 2 పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2 కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారంటే పరిస్థితిని మనం ఆ బేరేజ్ వేయవచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం ఇప్పటికైనా వీడాలని చెప్పి కూడా మనం అమ్మా న్యూస్ తరఫు నుంచి కూడా అధికారులకు, అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్.